డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే సొలొమోను కట్టిన మందిరాన్ని బట్టే మోషే కాలాన్ని నిర్ణయించారా అనే విషయం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. పంచకాండాలైన ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితోపదేశ కాండములను మోషే క్రీస్తుపూర్వం 15వ శతాబ్దంలో వ్రాసాడు. అంతకుముందు ధర్మశాస్త్రం లేదు. మరియు ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశం వచ్చింది కూడా క్రీస్తుపూర్వం 15వ శతాబ్దంలోనే. అలాగే సొలొమోను మొట్టమొదటిగా దేవుని యొక్క మందిరాన్ని కట్టింది క్రీస్తుపూర్వం 10వ శతాబ్దంలో. అయితే ఈ రెండు తేదీలను ఎలా లెక్కగట్టారు మరియు సొలొమోను కాలానికి మోషే కాలానికి లింక్ ఏమిటి అనే విషయాలు ఇప్పుడు బైబిల్ ఆధారంగా మీకు వివరిస్తాను. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా సొలొమోను మందిరాన్ని ఎప్పుడు కట్టాడో తెలుసుకుందాం. మొదటి రాజులు 6:37-38. 4వ సంవత్సరము జీప్ అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను. ఈ లేఖనం ప్రకారం సొలొమోను రాజుగా పట్టాభిషేకం పొందిన 4 సంవత్సరములకు దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు. ఆ తరువాత తన పరిపాలన 11వ సంవత్సరమున దేవుని మందిరం కట్టడం సమాప్తమైనది. అంటే సొలొమోను తన పరిపాలన 4వ సంవత్సరంలో దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించి తన పరిపాలన 11వ సంవత్సరానికి మందిరాన్ని సమాప్తం చేశాడు. దీన్ని బట్టి దేవుని మందిరం కట్టడానికి సొలొమోనుకు 7 సంవత్సరములు పట్టింది. అయితే సొలొమోను రాజుగా పట్టాభిషేకం ఏ సంవత్సరంలో చేశాడు అనేది బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు. రాజుగా పట్టాభిషేకం పొందిన సంవత్సరం తెలిస్తే దేవుని మందిరాన్ని కట్టిన సంవత్సరం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే పట్టాభిషేకం పొందిన 4 సంవత్సరములకు దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు. కావున ఇప్పుడు మనకు సొలొమోను రాజుగా పట్టాభిషేకం ఎప్పుడు పొందాడో తెలియాలి. బైబిల్లో క్రీస్తుపూర్వం పలానా సంవత్సరంలో సొలొమోను రాజుగా పట్టాభిషేకం పొందాడని ఎక్కడా వ్రాయబడలేదు. కానీ చరిత్రలో మాత్రం వ్రాయబడింది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మీకు అర్థమవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా మీకు ఈజీగా అర్థమయ్యేలా వివరిస్తాను. కావున కొంచెం ఆసక్తిగా వినడానికి ప్రయత్నం చేయండి. ఈజిప్టు దేశంలోని నైలు నది ఒడ్డున లక్సోర్ అను నగరంలో కర్నాక్ అనే పురాతన దేవాలయాల సముదాయం ఉన్నది. అక్కడ శాసనాలలో మరియు చిత్రలేఖనాలలో ఐగుప్తు రాజైన షీషకు క్రీస్తుపూర్వం 925లో కనాను దేశం మీద దండయాత్ర చేసినట్టుగా చారిత్రక ఆధారాలు లభించాయి. ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీద దాడి చేసినట్టుగా బైబిల్లో కూడా వ్రాయబడింది. మొదటి రాజులు 14:25-26. రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదకు వచ్చి యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను రాజనగర్ యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకొని పోయాను. అతడు సమస్తమును ఎత్తుకొని పోయాను. సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను అతడు ఎత్తుకొని పోయాను. ఈ లేఖనం ప్రకారం రాజైన రెహబాము యొక్క పరిపాలన 5వ సంవత్సరంలో ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీద దాడి చేసి సమస్తం ఎత్తుకెళ్ళిపోయాడు. ఇలా క్రీస్తుపూర్వం 925లో దాడి చేసినట్టు ఐగుప్తు దేశంలో కర్నాక్ శాసనాల్లో వ్రాయబడింది. ఇప్పుడు ఈ సంవత్సరం బట్టి సొలొమోను రాజుగా పట్టాభిషేకం ఎప్పుడు పొందాడో తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేముపై దాడి చేసింది క్రీస్తుపూర్వం 925. అది ఎప్పుడంటే రెహబాము యొక్క 5వ సంవత్సరంలో. కావున 5 సంవత్సరములు వెనక్కి లెక్కగడితే క్రీస్తుపూర్వం 930 సంవత్సరములు. ఈ క్రీస్తుపూర్వం 930 సంవత్సరంలోనే సొలొమోను మరణించాడు. ఎందుకంటే సొలొమోను చనిపోయాకే అతని కుమారుడైన రెహబాము యూదా రాజ్యానికి రాజు అయ్యాడు. అతడు రాజైన 5 సంవత్సరములకు ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేముపై దాడి చేశాడు. అలాగే సొలొమోను రాజుగా పరిపాలించింది 40 సంవత్సరములు. మొదటి రాజులు 11:42-43. సొలొమోను
సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలులందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడెను. తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజయ్యెను. ఈ లేఖనం ప్రకారం సొలొమోను ఇజ్రాయేలును పరిపాలించిన కాలం 40 సంవత్సరములు. ఆ తరువాత అతని కుమారుడైన రెహబాము యోధా రాజ్యానికి రాజు అయ్యాడు. అయితే ఈ సొలొమోను చనిపోయింది క్రీస్తుపూర్వం 930 సంవత్సరములు. ఇప్పుడు 930 నుంచి 40 సంవత్సరములు పరిపాలించిన కాలం వెనక్కి లెక్కగడితే క్రీస్తుపూర్వం 970లో సొలొమోను రాజుగా పట్టాభిషేకం పొందాడు. వీక్షకులకు ఒక ముఖ్య గమనిక, క్రీస్తు పూర్వంలో అంకెలను వెనక్కి లెక్కగడతారు. ఉదాహరణకు 1999, 998 ఇలా వెనక్కి లెక్కగడతారు. అదే క్రీస్తు శకంలో అంకెలు అయితే 1, 2, 3, 4, 5 ఇలా ఇప్పటికీ 2026 ఇలా లెక్కగడతారు. కావున ఈ విషయంలో వీక్షకులు కన్ఫ్యూజ్ అవ్వకండి. అయితే ఇప్పుడు మనకు సొలొమోను రాజుగా పట్టాభిషేకం పొందింది క్రీస్తుపూర్వం 970వ సంవత్సరమని తెలిసిపోయింది. దీన్ని బట్టి సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని ఎప్పుడు కట్టాడో మనం ఈజీగా చెప్పవచ్చు. మనం వీడియో ప్రారంభంలో ఈ లేఖనంలో సొలొమోను తన పరిపాలన 4వ సంవత్సరంలో మందిరం కట్టడం ప్రారంభించి తన 11వ సంవత్సరంలో మందిరం కట్టడం సమాప్తం చేశాడని తెలుసుకున్నాం. దీని ప్రకారం సొలొమోను క్రీస్తుపూర్వం 970లో రాజుగా పట్టాభిషేకం పొందితే 4 సంవత్సరములకు అనగా క్రీస్తుపూర్వం 966లో మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు. మందిరం కట్టడానికి 7 సంవత్సరములు పట్టింది. అంటే క్రీస్తుపూర్వం 959లో మందిరం పూర్తి చేయబడింది. ఇప్పటి వరకు చెప్పిందంతా మీకు అర్థమవడానికి సింపుల్గా చెప్తాను. ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేంపై దాడి చేసింది క్రీస్తుపూర్వం 925. రెహబాము యొక్క 5 సంవత్సరములు వెనక్కి లెక్కగడితే క్రీస్తుపూర్వం 930. సొలొమోను మరణించింది క్రీస్తుపూర్వం 930వ సంవత్సరం. సొలొమోను పరిపాలనా కాలం 40 సంవత్సరములు. దీన్ని బట్టి సొలొమోను పట్టాభిషేకం పొందింది క్రీస్తుపూర్వం 970 సంవత్సరములు. తన పరిపాలన 4వ సంవత్సరంలో మందిరం కట్టడం ప్రారంభించాడు. కావున క్రీస్తుపూర్వం 966లో మందిరం కట్టడం ప్రారంభించాడు. ఆ తరువాత మందిరం సమాప్తం చేసింది 7 సంవత్సరములకు. అంటే క్రీస్తుపూర్వం 959లో మందిరం పూర్తి చేయబడింది. ఇప్పుడు మందిర ప్రారంభ తేదీని బట్టే మోషే కాలం ఎప్పుడు అనేది మనకు స్పష్టంగా తెలుసుకోవచ్చు. మరియు మోషే పంచకాండాలు ఎప్పుడు వ్రాసాడనేది కూడా మనం లెక్క కట్టవచ్చు. 1 రాజులు 6:1. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు అనగా సొలొమోను ఏలిన 4వ సంవత్సరమందు జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టనారంభించెను. ఈ లేఖనం ప్రకారం ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశం వచ్చిన 480 సంవత్సరముల తరువాత సొలొమోను మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు. సొలొమోను మందిరం కట్టడం ప్రారంభించిన సంవత్సరం క్రీస్తుపూర్వం 966. దీన్ని బట్టి క్రీస్తుపూర్వం 966 నుంచి 480 సంవత్సరములు వెనక్కి లెక్కగడితే క్రీస్తుపూర్వం 1446వ సంవత్సరంలో ఇశ్రాయేలీయులు కనాను దేశం చేరుకున్నారు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు ప్రయాణం చేశారు. అంటే క్రీస్తుపూర్వం 1446 నుంచి 1406 మధ్యలో ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు ప్రయాణం చేశారు. ఈ 40 సంవత్సరాల్లోనే మోషే పంచకాండాలైన ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితోపదేశకాండములను వ్రాసాడు. కావున క్రీస్తుపూర్వం 1446లో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశం చేరుకున్న 480 సంవత్సరముల తర్వాత అనగా క్రీస్తుపూర్వం 966లో సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు. కావున బైబిల్లో ఉన్న ప్రతి లేఖనానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.